ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, నమస్కారం అండి. ఆదావర్సే సుభానల్లా, గుడ్ మార్నింగ్. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని చెప్పడానికి మన యొక్క కండరాల యొక్క బలం చెబుతుంది. మన కండరాలు ఎలా ఉన్నాయో చెప్తుంది. మన కండరాల్లో ఉండేటువంటి ప్రాణవాయువు ఎలా ఉంది, మన కండరాల యొక్క పరిమాణం ఎలా ఉందో విషయం ఈ కండరాల ద్వారా తెలుస్తుంది. ఈ కండరాలు కనుక ఈ మజిల్స్లో ఉండేటువంటి ఈ కణంలో ఉండేటువంటి ఈ యొక్క సైజు పరిమాణం తగ్గటం వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి. మన యొక్క మెటబాలిజాన్ని తగ్గింది అని అంటే ఈ మజిల్ క్షీణిస్తుందని అర్థం. కండరాల్లో ఉండేటువంటి కణాలు క్షీణిస్తున్నాయని అర్థం. ఆ క్షీణించేటువంటి పని ఏదైతే ఉంటుందో దానికి చాలా రకాలుగా జరుగుతుంది. మన దుఃఖానికి కారణం ఎవరయ్యా? మన వ్యాధులకు కారణం ఎవరయ్యా? దేవుడా. ఇప్పుడు దేవుడి ముందు కూర్చొని దేవుడా నాకు ఈ నొప్పి తీసేయి, దేవుడా నాకు ఈ వ్యాధి తీసేయి, అవును నీకేమైనా మృత్యుంజయ మంత్రం చదివితే అవునా నొప్పి పోతానే, మృత్యుంజయ మంత్రం చదివితే అవునా జ్వరము ఆ తర్వాత క్యాన్సర్ క్యూర్ అవుతుందనే. ఎందుకు తెచ్చుకున్నావే ప్రాబ్లం? ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించకపోవడం వల్ల. దేవుడిచ్చేటువంటిది దీన్ని స్వీకరించకపోవడం, దాన్ని ఎప్పుడు డౌటే. చెప్పాను కదా, చనిపోయేంతవరకు దేవుడి ముందు ఇంతవరకు నేను ఒక్కరిని కూడా చూడలేదండి. దేవుడి ముందు కూర్చొని కృతజ్ఞతాభావం, నాకు ఇంకేమీ అవసరం లేదు, నాకు ఈ జీవితమే ఇచ్చావు, నాకు ఆ పునర్జన్మని ఒకటి ఇస్తే చాలు, దానికి కావాల్సినటువంటి కష్టాలు ఏమైనా కర్మ మిగిలి ఉంటే నాకు ఆ కర్మను తీసివేసేటువంటి కష్టాలని ఇవ్వు మహాతండ్రి, హే మహాప్రభు, ఓ గురువుని చూపెట్టు తండ్రి, నాకు అంతకుమించి ఏమీ లేదు అని అంటే అప్పుడు విజ్ఞత, ఒక విద్వాంసుడు, ఒక ప్రజ్ఞ, ఒక విజ్డమ్ ఉన్నటువంటి వ్యక్తివి. కానీ దేవుడి ముందు ప్రతిరోజు కోరికలు చేయటం అంటే ఏంటి? మన కోరికలు సుఖాలు. ఆ సుఖాల వల్లనే ఆ నొప్పిని అవాయిడ్ చేయటం వల్ల, అది కర్మ వల్ల వచ్చే నొప్పే కావచ్చు, నొప్పి నుండి పారిపోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. నొప్పి నుండి ఏ విధంగా అయితే పారిపోవాలని ప్రయత్నం చేస్తామో అప్పుడు మనల్ని ఏమి వెంటాడుతాయి? వ్యాధులు వెంటాడుతాయి, దుఃఖం వెంటాడి మనల్ని చంపేస్తుంది. కారణం ఏంటి? ఆ నొప్పి నుండి పారిపోవాలని మనం తయారు చేస్తే ఆ నొప్పే వెన్నాడి మనల్ని చంపుతుంది. అందుకే ఆ నొప్పి ద్వారానే మనం ప్రతిసృష్టి చేయగలం, ఆ నొప్పిని అధిగమించగలం. అందుకే తపస్సు అని అంటే ఏంటి? తీవ్రమైనటువంటి నొప్పిని కలిగజేసేది, వేడిని, శరీరంలో ఉండే వేడిని తీసివేసేటువంటి తీవ్రమైనటువంటి తాపాన్ని కలగజేసేది తపస్సు, అవునా? సో మన యొక్క యోగా అంతా కూడా ఏంటయ్యా? తాపాన్ని కలగజేసేది, నొప్పితో కూడినటువంటిది. ఈ నొప్పితోనే నువ్వు ప్రతిసృష్టి చేసుకోగలవు, నీ శరీరాన్ని ఆరోగ్యంగా మార్చుకోగలవు. ఈ ఘటాన్ని హఠయోగం, లయయోగం చెబుతోంది ఏమని? ఈ ఘటాన్ని యోగం అనేటువంటి మంటలో కాల్చాలి. తద్వారా ఈ శరీరం అనేటువంటి ఘటం కాల్చినటువంటి కుండలాగా వ్యాధుల బారిన పడదని, ఆ తర్వాత ఆ కుండ అనేది ఇంకా మన మనసులో ఉండేటువంటి తాపాన్ని కనుక తీసినట్టయితే దానికి మృత్యువు కూడా ఉండదని చెబుతోంది లయయోగం అనేది. అందుకే మొత్తం యోగా యొక్క విధానం ఏంటయ్యా? కాల్చటం. దేన్ని కాల్చటం? లోపట ఉండేటువంటి కర్మబంధనాల్ని, లోపట ఉండేటువంటి నొప్పిని కాల్చివేయటం. ఆ నొప్పిని కాల్చివేయాలంటే నొప్పిని కలగజేయాలి. మనం నొప్పిని అవాయిడ్ చేయాలని ట్రై చేస్తే పారాసిటమాల్ వేసుకుంటావు, డోలో అంటావు, దానివల్ల నొప్పి ఎక్కువ అవుతుందే కానీ ఒక సమస్య తర్వాత, ఒక వ్యాధి తర్వాత ఇంకో వ్యాధి వస్తుందే కానీ వ్యాధి పోవాలి అని అంటే ఆ కణజాలం క్షీణిస్తుంది. ఆ కణజాలం క్షీణిస్తుందంటే ఆ కణాన్ని మళ్ళీ మనం పునరుజ్జీవనం చేయాలి, ప్రతిసృష్టి చేయాలి. ప్రతిసృష్టి చేసేటువంటి మార్గాన్ని నేను మీకు చెబుతున్నాను. దేవుడు ఆ వ్యవస్థనంతా మనకిచ్చాడు. ఆ ప్రతిసృష్టి చేసేటువంటి కణాలని మన యొక్క ఈ కణం పొర కిందనే సృష్టి కణాలని ఇచ్చాడు. దీని కిందనే మాతృకణాలు ఉంటాయి. ఈ యొక్క పొర కిందనే ఆ యొక్క కణజాలంలో ఉండేటువంటి ఈ యొక్క మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, ఈ మెంబ్రెయిన్ ఈ విధంగా కణం ఉంటుంది, ఇంకో కణం ఉంటుంది. ఈ కణం మీదనే ఈ కణాన్ని ఆనుకొనే ఉంటాయి. ఏముంటాయి? మాతృకణాలు ఉంటాయి, స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ మాతృకణాలు ఉంటాయి. దీన్ని ఏమంటాం? మయోస్టెమ్ సెల్స్ అని అంటాం. మయోస్టెమ్ సెల్స్, మాతృకణాలు అని అంటాం. పునరుజ్జీవనం, నీ యొక్క కణంలో ఉండేటువంటి డిఫెక్ట్స్ని, నీ కణజాలంలో డిఎన్ఏలో ఉండేటువంటి
అవునా? సో పొరపాట్లని, ఆ డిఎన్ఏలో ఉండేటువంటిని డిఫెక్ట్స్ని, లోపాలని సరి చేసేటువంటి కణాలని, మాతృకణాలని నిన్ను రిపేర్ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవుడు నీకు ఇచ్చాడు. అది ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఈ మాతృకణాలు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఈ కణం పొర ఎప్పుడైతే విచ్ఛిన్నమవుతుందో అప్పుడే ఇవి రిలీజ్ అవుతాయి. దీని ఏమంటాం? యాక్టివేషన్ అని అంటాం. సో ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ మాత్రమే స్టెమ్ సెల్ యాక్టివేషన్కి దారి తీస్తుంది. అది కణంలో ఉండేటువంటి దీన్ని ఏమంటాం? మయోస్టెమ్ సెల్స్ అని అంటాం. ఇంకా వేరే యొక్క ఆర్గాన్స్లో ఉండే వాటిని ఏమంటాం? ఫైబ్రోబ్లాస్ట్స్ అని అంటాం. కణాన్ని బట్టి వాటి పేరు మారుతుంది, ఫైబ్రోబ్లాస్ట్స్ అని అంటాం. ఇంకో దగ్గర ఉండేటువంటి వాటిని ఇందాక చెప్పాను కదా, సినసినిక్ అని అంటాం. దీన్ని క్వయసెంట్ సెల్స్ అని అంటాం. క్వయసెంట్ సెల్స్ అని అంటే నిద్రావస్థలో సుషుప్తావస్థలో ఉండేటువంటి క్వయసెంట్, వాటి పేరు ఏంటి? క్వయసెంట్. క్వయసెంట్ సెల్స్ అని అంటాం. వాటిని ఏమంటాం? ఇంకా శాటిలైట్ సెల్స్ అని అంటాం. సో అందుకని మన వ్యాధుల నిర్మూలన చేసుకోవడానికి స్టెమ్ సెల్ థెరపీస్ వస్తున్నాయా లేవా? స్టెమ్ సెల్స్ థెరపీస్ వచ్చినా కూడా అయ్యా నేను అఫోర్డ్ చేయలేం, అవునా? లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటివరకు స్టెమ్ సెల్ చెప్పాను కదా మీకు, ప్లూరిపోటెంట్ సెల్ వరకు 2002 సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వరకు స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది 7 తరాల స్టెమ్ సెల్ రీసెర్చ్ జరిగింది, అవునా? ఆ స్టెమ్ సెల్ రీసెర్చ్లో ఇప్పుడు ప్రోటీన్ మీడియేటెడ్ ప్లూరిపోటెంట్ సెల్ వరకు వచ్చామని. ఇంకా మనం దాన్ని వ్యాధులని క్యూర్ చేసుకునేటువంటి లెవెల్కి ఇంకా రాలేదు. ఒకవేళ ఎక్కడైనా వచ్చినా అది కేవలం చాలా ఎక్స్పెన్సివ్, మనం అఫోర్డ్ చేయలేము. దాని బదులు దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ఆ యొక్క స్టెమ్ సెల్స్ నీ శరీరంలోనే ఉన్నాయి, ప్రతి ఒక్క కణంలో ఉన్నాయి. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అవి ఎప్పుడు వస్తాయి? వాటిని ఎలా వినియోగించుకోవాలి? వాటిని వినియోగించుకొని మన వ్యాధుల్ని ఎలా నివారించుకోవాలి? వాటిని వినియోగించుకొని పునరుజ్జీవనం ఎలా చేయాలి? వాటిని వినియోగించుకొని విముక్తి ఎలా పొందాలి? వాటిని వినియోగించుకొని మన యొక్క మెదడులో ఉండేటువంటి కణాలని ఎలా ప్రతిసృష్టి చేసుకోవాలి? వాటిని ఉపయోగించుకొని మన శరీరంలో ఉండేటువంటి వ్యాధుల్ని ఎలా నిర్మూలించాలి? మన శరీరంలో పూర్తి ఆరోగ్యాన్ని ఎలా పొందాలి అనేటువంటి టెక్నాలజీయే యోగా. ఇంత అద్భుతమైనటువంటి యోగా, ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేదు. అందుకే ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని మనం వినియోగించుకోకపోతే దాని ఏమంటాం? అవిద్య అని అంటాం. విద్య కలిగినటువంటి వ్యక్తులు మన పూర్వ భారతంలో ధర్మము అంటే సైన్స్, శాస్త్రం. ఆ శాస్త్రం ఏంటయ్యా అంటే ఈ యొక్క మాతృకణాల్ని, ఈ యొక్క కణపొరని ఏ విధంగా యోగా ద్వారా విచ్ఛిన్నం చేసి మెడిటేషన్ అనేది మెదడులో ఉండేటువంటి న్యూరాన్ ఫైర్ చేయటం అంటాం. అక్కడ కూడా జరిగే ప్రక్రియ అదే, ఫైర్ టు వైర్ అంటాం. మంట పెడితేనే ప్రతి కణాన్ని మనం యాక్టివేట్ చేస్తేనే మైండ్లో ఉండే ప్రతి న్యూరాన్ యాక్టివేట్ అవుతుంది. అందుకే మన మెదడులో ఉండేటువంటి కణాలు సరిగ్గా ఉండాలి, మన జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండాలి, మన మెదడు అద్భుతంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి అంటే మెదడులో ఉండేటువంటి ఒక్కొక్క కణం కొన్ని లక్షల కోట్ల కణాలతో సంపర్కం జరగాలి. ఫైర్ టు వైర్ అంటాం, కనెక్టివిటీ అని అంటాం. ఆ కనెక్టివిటీ ఉండాలంటే దాన్ని ఏం చేయాలి? ఫైర్ చేయాలి. దేన్ని? న్యూరాన్స్ని ఫైర్ చేయాలి. న్యూరాన్స్ని ఫైర్ చేయాలంటే ఏం చేయాలి? మొదలు సెల్స్ని ఫైర్ చేయాలి, శరీరంలో ఉండేటువంటి కణజాలాన్ని ఫైర్ చేయాలి, కాల్చాలి. లయయోగం అదే చెప్తాం, కాల్చాలి, ఫైర్ చేయాలి, అదే పదం, కాల్చాలి. వాటిని కాలిస్తే మన ఒక్కొక్క కణం మనం ఇక్కడ కాలుస్తూ ఉంటే మన మనసు, మన మెదడులో ఉండేటువంటి మెదడులో ఉండేటువంటి ప్రతి కణం కూడా ఫైర్ అవుతుంది. దానివల్ల కనెక్టివిటీ ఏర్పడుతుంది. కింద నుండి పైకి కమ్యూనికేషన్, పైనుండి కిందకి కమ్యూనికేషన్ సీమ్లెస్గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ విధంగా మన యొక్క మెదడు అద్భుతంగా, అవునా, కుడి మెదడులో ఎడవ మెదడులో తారతమ్యాలు తొలగిపోయినప్పుడు కృష్ణుడు ఏ విధంగా చెప్తున్నాడో, ప్రాణాపానౌ సమౌ కృత్వా విగతేచ్చ భయక్రోధో సదా ముక్తయేవ స. హే అర్జున, నీ ఎడమ మెదడు, నీ కుడి మెదడు అంతరం ఎప్పుడైతే తొలగిపోతుందో, ఎప్పుడైతే నీ మెదడులో ఉండేటువంటి, అవునా, నీ యొక్క స్వభావాన్ని ఎప్పుడైతే మారిపోతుందో, ఆ మెదడులో ఉండేటువంటి ఆ కణాల పనితీరు ఎప్పుడైతే మారిపోతుందో, ఆ అరిషడ్వర్గాలు ఎప్పుడైతే తొలగిపోతాయో
అప్పుడు దుఃఖం నుండి నీకు పూర్తిగా విముక్తి అని చెప్తున్నాడు. అర్థమైందా అండి? అందుకే అది మెదడులో ఉండేటువంటి న్యూరాన్ అయినా శరీరంలో ఉండేటువంటి కణమైనా ఫైర్ చేయాల్సిందే. ఆ నొప్పి చేయకపోతే నువ్వు వ్యాయామం చేయను, నేను చక్కగా కూర్చుంటాను తింటాను అంటే అది చనిపోవడానికి రెడీ చేయటమే, వ్యాధులను ఇన్వైట్ చేయడానికి తయారు చేయటమే. నువ్వు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, నువ్వు ఎలాంటి ఆహారం తీసుకున్నావో ముఖ్యం కాదు. ఏ రోజైతే శరీరాన్ని కష్టపెట్టడం మానేస్తావో నీ యొక్క శరీరం దేనికి తయారవుతుంది? మృత్యువు వైపుకి ప్రయాణం చేస్తుంది. ఆ మృత్యువుని జయించాలి అని అంటే ఆ కుండని కాల్చాలి. ఆ కుండ పచ్చిగా ఉంటే కొంచెం వర్షం రాగానే ఏమవుతుందయ్యా? ఆ కుండ కరిగిపోతుంది. ఆ కుండ కరిగిపోకుండా ఉండాలి, వాతావరణంలో ఉండేటువంటి ద్వంద్వాల్ని తట్టుకునే విధంగా ఉండాలి, నీకు నీళ్లు తాగడానికి ఉపయోగపడేలా ఉండాలి అని అంటే ఆ కుండని ఏం చేయాలి? కాల్చాలి. ఈ కుండని కాల్చడానికే ఘటయోగం అని అంటాం. హఠయోగాన్ని ఏమంటాం? ఘటయోగం అని అంటాం. ఈ కుండని కాల్చివేసేటువంటి టెక్నాలజీ. ఈ కణాన్ని కాల్చివేస్తేనే అందులో ఉండేటువంటి కొవ్వుని కాల్చివేయడం వల్ల అరాసిడానిక్ యాసిడ్, అరాసిడానిక్ రిలీజ్ కావడం వల్ల సైక్లిక్ ఆక్సిజనేజ్ కాంపౌండ్, సైక్లిక్ ఆక్సిజనేజ్ కాంపౌండ్ రిలీజ్ కావడం వల్ల PgA2, PgA రిలీజ్ కావడం వల్ల ఏమైంది? నెక్స్ట్ ఏమంటాం దాన్ని? HGF, హెపరో గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. హెపరోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హెపరోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది మెదడుకి ఎందుతుంది. మెదడు అనేది హెపరో గ్రోత్ ఫ్యాక్టర్ని జనరేట్ చేస్తుంది. ఆ హెపరో గ్రోత్ ఫ్యాక్టర్ అనేది నెక్స్ట్ మన యొక్క పునరుజ్జీవన ప్రక్రియలో, మన కణజాలం యొక్క పునరుజ్జీవన ప్రక్రియలో మొదటి ప్రక్రియ గురించి ఈరోజు నేర్చుకున్నాం. కణపొర విచ్ఛిన్నం అవడానికి ఎందుకు ఈ స్ట్రెచ్ చేస్తున్నాం, ఎందుకు యోగా చేస్తున్నాం. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, నొప్పి, ఇవన్నీ కూడా నొప్పిని కలగజేసేవే. ఈ నొప్పి వల్ల ఏమవుతుంది? మెదడులో గ్రోత్ ఫ్యాక్టర్ అంటే దాన్ని ఏమంటాం అంటే ఇమ్యూన్ రెస్పాన్స్. ఈ హెపరో గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ట్రిగ్గర్ చేసే నెక్స్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటే ఏంటి? నిరోధక శక్తి. ఈ యొక్క నొప్పిని నిరోధించడానికి యోగ చిత్తవృత్తి నిరోధ, ఆ నిరోధించడం అనేటువంటి యాక్షన్, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అప్పుడు నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఏంటంటే ఇమ్యూన్ రెస్పాన్స్. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ లేకుండా ఇమ్యూన్ రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ మనం ఎపిసోడ్లో ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ ఏమిటి, అక్కడ కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఏమిటి, ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది గ్రోత్ రెస్పాన్స్గా ఎలా మారుతుంది అనేటువంటిది. రెండో ప్రక్రియ ఏదైతే ఉందో మన యొక్క కణజాలం యొక్క ప్రతిసృష్టిలో మొదటి ప్రక్రియ గురించి నేర్చుకున్నాం ఈరోజు. రెండో ప్రక్రియ ఏదైతే ఉందో నిరోధక శక్తి, మన శరీరం ఇమ్యూన్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో, ఆ నిరోధ స్పందన ఏదైతే ఉంటుందో, ఆ నిరోధ స్పందన గురించి ఈరోజు నొప్పి స్పందన గురించి తెలుసుకున్నాం. రేపు ఆ నొప్పి స్పందనకి నిరోధ స్పందన శరీరాన్ని ఎలా పెంచాలి, ఆ నిరోధ స్పందనని ఏ విధంగా మనం సృష్టికి మార్చుకోవాలి, ఆ సృష్టి వల్ల ఏ విధంగా ప్రతి సృష్టి చేసుకోవాలి అనేటువంటి విషయం, ఈ విషయం అర్థమవుతే మీకు యోగా ఎలా చేయాలో అర్థమవుతుంది. ఆ చేయడం వెనకాల ఉండేటువంటి ఏ ఏ పదార్థాలు అవసరం, ఏ ఏ పోషక పదార్థాలు అవసరం, దానికి కావాల్సినటువంటి ఆసనాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకు అప్పుడు కానీ శాస్త్రీయంగా బోధపడదు. మనం ఆ విషయాల్ని నేర్చుకుంటూ, ఏ విషయాల్ని మనం చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా మననం చేసుకుంటూ 1-2 సార్లు మళ్ళీ ఎపిసోడ్ని మీరు వినండి. మీకు చాలా విషయాలు చెప్పాను. ఆ విషయాలన్నీ కూడా శాస్త్రీయంగా ఉండేటువంటి విషయాలు కనుక వాటిని అర్థం చేసుకుంటే మనం అందరం కూడా యోగులమయ్యేటువంటి యోగ్యత, మీకు ఆ యోగ్యత ఉండటం వల్లనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. కానీ ఆ యోగ్యాన్ని పొందాలి అంటే యోగులుగా మారాలి, సాధన చేయాలి. కొన్ని ఈ స్ట్రెచెస్ చేద్దాం. ఇది కూడా ఈ స్ట్రెచ్. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి ఇలా ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ముందుకి, నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ ఇలా పట్టుకొని నెమ్మదిగా పైకి, నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా కుడి చేయిని ఇలా పట్టుకొని నెమ్మదిగా పైకి. 1 2 3 4 5 6 7 నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా చేతులని కిందకి, నెమ్మదిగా 2 చేతులని ముందుకి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి. చక్కగా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం
శ్వాసని వదిలేస్తూ చేతులని కిందకి. నెమ్మదిగా పరివర్తన, చుట్టూ తిప్పుతూ ఈ విధంగా కుడివైపుకి మళ్ళీ ఎడమ వైపుకి ఫ్రీ చేస్తూ ఇలా ఎగ్జైల్ రొటేషన్స్ అని. అంటే ఇవన్నీ కూడా ఈ స్ట్రెచెస్, కానీ జీరో రెసిస్టెన్స్ ఈ స్ట్రెచెస్ చేస్తేనే అప్పుడు ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది, ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. నెమ్మదిగా ఇలా పక్కకి, నెమ్మదిగా మళ్ళీ మధ్య భాగానికి, నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ మళ్ళీ పైనుండి శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నా పాదాన్ని మోకాల్ని మొత్తం గమనించండి, అనుభూతిని పొందుతూ శ్వాసని పీల్చుకుంటూ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా లాటరల్ బెండ్ అని అన్నాం. ఈ స్ట్రెచ్ ఫస్ట్, ఈ స్ట్రెచ్ ఈ భాగంలో ఉండేటు 6 అంగుళాలు. ఇన్హేల్, నెమ్మదిగా ఇలా ఉంచి శుభ్రంగా దీన్ని అలైన్మెంట్ చూసుకోవాలి. నెమ్మదిగా దీన్ని చూస్తూ నెమ్మదిగా 1 2 3 4 5 6 7 నెమ్మదిగా చేయిని ఇలా కిందకి, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, నెమ్మదిగా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసను పీల్చుకుంటూ పైకి మళ్ళీ వదిలేస్తూ కిందకి, మళ్ళీ కాళ్ళని కొంచెం దూరంగా పెట్టి ఈ పాదాన్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా ఉంచి చూడండి. ఇలా గ్లూటియస్ మీడియస్ని ఇప్పుడు నెమ్మదిగా వెన్నెముక కింది భాగానికి వస్తున్నాం. ఈ స్ట్రెచ్ అక్కడ ఉండేటువంటి కండరాలని బలపరుస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. నెమ్మదిగా ఇలా కాళ్ళ నుంచి కాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఈ చేయిని పైకెత్తి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసని పీల్చుకుంటూ మళ్ళీ నెమ్మదిగా పైకి, మళ్ళీ రెండు అడుగుల దూరంలో ఇలా ఉంచి చేయిని ఇక్కడ నుంచి గ్లూటియస్ మీడియస్ని ఈ 2 అలైన్మెంట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ చూస్తూ నెమ్మదిగా విన్యాసంలోకి వెళ్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసని పీల్చుకుంటూ పైకి, మళ్ళీ శ్వాసను వదిలేస్తూ కిందకి, మళ్ళీ కుడి పాదాన్ని ఇలా ఉంచి 2 అడుగుల దూరంలో ఎడమ పాదాన్ని లంబంగా ఉంచి నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా చక్కగా ఇలా లోపలికి అంటూ నెమ్మదిగా మీ నడుముని చూసి నెమ్మదిగా భుజాన్ని చూస్తూ చక్కగా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ కిందకి, నెమ్మదిగా కాలు ఇంకా ముందుకి. స్ట్రెచ్ అనేది పెరుగుతూ ఉంది, గమనించండి. యాంగిల్ అనేది మన పై నుండి వెన్నుముక పై భాగం నుండి కింది భాగానికి వెళ్తూ ఉన్నాం మనం. సో నెమ్మదిగా ఇక్కడ పక్కన ఉండేటువంటి కండరాలు పూర్తిగా లాగబడతాయి. దీన్ని త్రికోణాసనం అని అంటాం. ఇలా వెళ్ళి ఈ చేయిని వదిలేసి ఈ యొక్క యాంగిల్ని చూసుకోండి, ఇక్కడ చూసుకోండి. నెమ్మదిగా ఇలా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి. కుడి పాదం లంబంగా ఉంచండి. 3 అడుగుల దూరంలో ఎడమ పాదంతో చేసేది త్రికోణాసనం. ఈ విధంగా ఉంచి నెమ్మదిగా చూడండి. ఈ నడుముని ఇలా ఉంచి నెమ్మదిగా ఎడమ చేయిని ఇలా ఉంచి కుడి చేయిని పైకి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, వదిలేస్తూ కిందికి. ఇక్కడ మొదలవుతుంది వీరభద్రాసనం. వీరభద్రాసనం 2వ ఆసనం. అలా మ్యాట్ మధ్యలో ఉంచి నెమ్మదిగా ఇలా ఉంచి మొండాన్ని స్ట్రైట్గా ఉంచేటువంటి ఇవన్నీ ఈ స్ట్రెచెస్. ఈ కాళ్ళలో ఉండేటువంటి కండరాలు ఎలా లాగుతున్నాయో గమనించండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. మీ కాలి, మీ బరువంతా అక్కడ ఉంది. నెమ్మదిగా కుడి ముంజేతిని ఇలా ఉంచి ఇలా చూస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా వెనక్కి చూస్తూ, వెనక్కి చూడాలి. మండం స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోవాలి. మళ్ళీ ఎడమ వెనక్కి చూడాలి. వెనక్కి చూసినప్పుడు మీ బరువు ఎడమ పాదం పైన ఉంటుంది. ఇలా నెమ్మదిగా మెడని కుడి వైపుకి చూస్తూ
ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. కాళ్ళలో ఉండేటువంటి అన్ని కండరాలకి, ఆసనంలో ఉండే అన్ని కండరాలకి నెమ్మదిగా ఇలా చేస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. 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 నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ ఇలా మళ్ళీ వెనక్కి నెమ్మదిగా కుడి పాదాన్ని ఇలా, మళ్ళీ ఎడమ పాదాన్ని ఇలా లంబంగా ఉంచి నెమ్మదిగా చూడండి. ఈ కుడి పాదం మీద మొండం, మీ యొక్క కాయం స్ట్రైట్గా ఉందా లేదా, ట్రంక్ స్ట్రైట్గా ఉందా లేదా, మొండం స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. మళ్ళీ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా చూడండి. ఇలా మొండాన్ని స్ట్రైట్గా ఉంచి వెనక్కి చూస్తూ భారాన్ని కుడి పాదం పైకి షిఫ్ట్ అవుతుంది. ఇది మొదలు చేయాల్సింది. మొండం స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు ఎడమవైపు చూడండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. 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 చేతుల కిందకి, కాళ్ళని చక్కగా ఫ్రీ చేస్తూ నెక్స్ట్ వచ్చేటువంటి ఆసనం నెమ్మదిగా కుడి కాళ్ళని ఇలా ఉంచి చేసేటువంటి, ఇప్పుడు చేసేది ఏంటి, వీరభద్రాసనం మొదటి ఆసనం. కుడి మోకాల్ని ఇలా ముందుకు ఉంచి మొండాన్ని స్ట్రైట్గా ఉంచి చూడండి, పాదాన్ని ఇలా ఉంచి నెమ్మదిగా చక్కగా ఇలా శ్వాసని గుండె నిండా నింపుతూ బాక్స్ బ్రీదింగ్ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని కిందకి ఇలా వెనక్కి, నెమ్మదిగా చేతుల్ని పైకి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. మళ్ళీ కాళ్ళని స్ట్రైట్ చేసి చేతుల్ని పైకెత్తి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. ఈ స్ట్రెచ్. మళ్ళీ చేతుల కిందకి శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా ఇలా చూడండి, ఇలా కాల్ని మధ్యకు ఉంచండి. నెమ్మదిగా చూడండి, కాల్ని ఇలా పైకి లేపండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. మళ్ళీ నెమ్మదిగా కాల్ని వెనక్కి, నెమ్మదిగా చేతుల్ని ఇలా పైకి, నెమ్మదిగా పైకి, నెమ్మదిగా వెనక్కి. ఇవన్నీ కూడా ఈ స్ట్రెచెస్ అని అంటాం. మనం వీరభద్రాసనం 3 ఆసనంలోకి వెళ్తున్నాం. నెమ్మదిగా వెనక్కి, కుడి పాదాన్ని ఇక్కడ, ఎడమ పాదాన్ని ఇక్కడ, ఎడమ మోకాల్ని ముందుకుంచి చూడండి. ట్రంక్ స్ట్రైట్గా ఉందా లేదా, భుజాలు స్ట్రైట్గా ఉన్నాయా లేదా, సమతలంలో ఉన్నాయా లేవా చూసుకొని ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. ఇన్హేల్, నెమ్మదిగా కిందకి చూడండి. ఆ విధంగా నార్మలైజ్ చేస్తూ, మన యొక్క నాడిని నార్మలైజ్ చేస్తూ
చక్కగా మళ్ళీ ఆసనంలోకి వచ్చి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ పీల్చుకొని నెమ్మదిగా ఇలా 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 నెమ్మదిగా ముందుకు వెళ్ళి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం మొదటి ఆసనం. ఇలా మధ్యకి కాళ్ళు స్ట్రైట్గా ఉంచండి, చేతులు వెనక్కి పైకి ఎత్తండి, ముండాన్ని కాలు పైకి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం నెమ్మదిగా. దిస్ ఇస్ కాల్డ్ హోమ తైల. దిస్ ఈజ్ a mixture of more than 45 oils. So though we have given when it started formulating, these are the original oils. Now 45 essential oils, antifungal, antibacterial, antiviral, antioxidant. Here now it is everything. It is like, there is called a batch therapy. So there is one master batch formula. That formula, in any case, in any panic state or in any case, you can use it. It is 1,000 times better than that. You can use it for cut. For any cut, you can use it for burn. You can use it for any bite, so that it won't septic. So research done on this at a postgraduate research institute of Chandigarh Medical Sciences, Research and Medical Sciences. In 5 days, this formulation helped in recovering patients 100%.